నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తా ఉన్నా. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మీ అన్నగా, మీ తమ్ముడిగా, తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్ ప్రాజెక్ట్ వెన్నెల, ముద్దు పేరు నెల. జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. వెంటనే కోవిడ్ వచ్చింది. లెగ్ ఐరన్ లెగ్ మంది ఏనప్పాదం కదా. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. పోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా, దేనికైనా టైం రావాలిరా. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అడుగుతుంది. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో, పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. గుణపం కింద పడే టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఏంటలా కొడుతున్నా? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టమని దెబ్బలు కాదు, డబ్బులు. డబ్బులా? ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. ఇన్స్పెక్టర్, నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? పేరైతే మీరు రాసుకోండి. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటారా, ప్రేతాత్మక ఏదో రాసుకుంటాడు అంటాడు. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కట్టి నిండా కుడుకు లేక నిద్ర కట్టా. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఏం మాట్లాడుతున్నావురా, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మ సాంగే పర్ఫెక్ట్. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు.